కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొన్ని క్వశ్చన్స్ ని మనల్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. ఆ కేటగిరీకి సంబంధించిందే ఈ క్వశ్చన్. సాల్వ్ చేద్దాం రండి. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ టూ నంబర్స్ ఈస్ 10 అండ్ ద జామెట్రిక్ మీన్ ఈస్ 8. వాట్ ఆర్ ద టూ నంబర్స్? సో ఆప్షన్స్ ఉన్నాయి, టూ నంబర్స్ చేసేద్దాం చూడండి. ఫస్ట్ ఒక టూ నంబర్స్ ఉన్నాయి, ఆ టూ నంబర్స్ ఏంటో తెలియదు, ఏబి అనుకుందాం, ఓకేనా? ఎక్స్ బై అని అనుకోండి, మీ ఇష్టం. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ టూ నంబర్స్ అంటే అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి బై టూనేగా ఆ టూ నంబర్స్ అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ 10 అని ఇచ్చారు, 10 తీసుకున్నాము. నెక్స్ట్ జామెట్రిక్ మీన్ ఏమన్నారు చూడండి. జామెట్రిక్ మీన్ ఆఫ్ టూ నంబర్స్ ఏ అండ్ బి ఇస్ రూట్ ఏ ఇంటూ బి అనమాట. సో దాన్ని 8 అని ఇచ్చారు, అవునా కాదా? సో ఏని బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటిని మీరు ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ దీని నుంచి మీరు ఏమని డిరైవ్ చేసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 నాట్ పంపించేయండి, 20 అవుతుంది, అవునా కదా? సో దీని నుంచి ఏమొస్తుంది? రూట్ ఏబి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. ఏబి ఈక్వల్ టు 8 స్క్వేర్ ఈజ్ 64. ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అలా వేసి మీరు అసలు కష్టపడద్దు, సింపుల్గా వెరిఫై చేసుకోండి ఆప్షన్స్ని, ఓకేనా? టూ నెంబర్స్ని యాడ్ చేస్తే 20 రావాలి, ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే 20 వస్తుంది. 12ని 8ని యాడ్ చేస్తే 20 వస్తుంది. 18ని 2ని యాడ్ చేసినా 20 వస్తుంది. అలానే 16ని 4ని యాడ్ చేసినా 20 వస్తుంది. సో ఈ ఈక్వేషన్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఆ టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 64 రావాలి. చూడండి, 15 5 64 కాదు కదా, 12 8 96 50 మనకి 64 రావాలి. నెక్స్ట్ 16 4 64 అంటే మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొన్ని క్వశ్చన్స్ ని మనల్ని